వేధించడం, అమ్మాయిని కేసులు పెట్టడం, పైగా నైతికత గురించి ఉపన్యాసాలు ఇవ్వడం. అనైతిక చర్యలని సమర్థించిన వాళ్ళు ఇప్పుడు నైతికత గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇప్పుడు అది వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాడు ఎవరితో ఉంటాడో, వాడి సావేదో వాడు చేస్తాడు. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇట్ షుడ్ బి ఎ క్రైమ్. ఇక్కడ కంప్లైంట్ ఇస్తే కూడా క్రైమ్ కాదు, ఇచ్చిన వాళ్ళే క్రిమినల్స్. ఎక్కడికి చెప్తున్నాం మనం? మొదట్లో బానే ఉంటది, వాళ్ళు కూడా అప్పుడు సమర్థించుకుని వచ్చింది గవర్నమెంట్, కానీ ప్రజలు దాన్ని చేత్కరించారు. వీళ్ళు ఇప్పుడు అప్పుడు సోషల్ మీడియాలో అప్పుడు డిబేట్ అయింది, ఇప్పుడు డిబేట్ అవుతుంది. అప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తారు. అంతే కదా. మనం ఆ టైంలో ఏం జరిగిపోతుంది, ఇదే బ్రహ్మ ప్రళయం ఏం కాదు. బట్ పబ్లిక్ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ పోతేనే జగన్ ప్రభుత్వానికి అడ్డుగోడ పడింది. అతనికి 5 ఏళ్లలోది వీళ్ళు 2 ఏళ్లకే తెచ్చుకుంటున్నారు గోడ, అంత పెద్ద గోడ. 5 ఏళ్లలో ఇంకా పెద్ద మందపాటి గోడ తెచ్చుకునేట్టున్నారు. ఈ విషయంలో ఏం చేయాలా? బాధ్యతగా ఆయన కంప్లైంట్ చేసి, పృథ్వీరాజ్ ఏం చేశాడు, దీంతో పోల్చుకుంటే ఆయన నైతికత పాటించాడు కదా, రాజీనామా చేశాడు, ఒత్తిడి చేశారు, ఏదో చేశారు, మొత్తం మీద రాజీనామా చేశాడు. మరి ఈయన చెయ్యకపోగా అది ఆఫ్టర్ ఆల్. ఇంకోటి ఆ ఆవేశంలో ఆయన మాట్లాడిన మాటలు, భగవద్గీతలో 50,000 ప్రింట్ చేశారు, భగవద్గీత అందులో ఏమీ లేదు, వేస్ట్. ఆ భగవద్గీత అందులో భగవద్గీత వేస్ట్ ఏందో నాకు అర్థం కాలేదు. అందులో సరైన ఏమీ లేవు అనేది ఆయన ఉద్దేశం. సరైన ప్రింట్ చేసి కొన్ని ఎన్నో లెక్క చెప్పాడు ఆయన ఆ పుస్తకాల.